Hello everyone, welcome back to the Abhyasana program. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ మనం చూద్దాం. సో ఆల్రెడీ ఈ యొక్క అభ్యాసనాన్ని స్టార్ట్ చేసి వారం రోజులు అయితే అయిందమ్మా. ఓకే, సో సాయిరామ్ సార్ గురించి మీకు ఇన్ డీటెయిల్గా దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ యొక్క అభ్యాసన వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఓకే, అభ్యాసన ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఓకేనా, సో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎన్ని పేజెస్లో రాయాలి, ఏ విధంగా రాస్తే ఎక్కువ స్కోర్ చేయగలము, ఇలాంటివన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనం ఈ ప్రోగ్రాంలో కవర్ చేసుకుందాము. అండ్ దట్ ఈస్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫ్రమ్ అవర్ సాయిరామ్ సంపతరావు ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సో తెలుగు స్టేట్స్లోనే ప్రథమంగా మొట్టమొదటిసారిగా సో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది యూట్యూబ్లో మనకి ఇవ్వడం అనేది సో వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అమ్మా. సో ఇట్లాంటి ఇనిషియేటివ్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో ప్రతిరోజు మీ యొక్క ఆన్సర్ సెషన్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్ బై ప్రిపేరింగ్ దిస్ అభ్యాసన. సో అభ్యాసనలో మీరు ప్రతిరోజు మార్నింగ్ మీకు 9 o'clock కల్లా సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ మనకి ఏంటంటే సో వీఆర్ అప్లోడింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ అయితే అభ్యాసన సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి సో క్వశ్చన్స్ ఎలా పిక్ చేసుకుంటామంటే సో మండే మనకి వీఆర్ స్టార్టింగ్ విత్ GS1. సో GS1తో మనం స్టార్ట్ చేస్తాం మండేని. సో అదేవిధంగా మనం ట్యూస్డే తీసుకున్నట్టయితే ట్యూస్డే విల్ టేక్ ద GS2. సో అట్లాగే వెన్స్డే మనకి సో వీ హ్యావ్ ద GS3. సో GS3 మనకు ఉంటుంది. సో అట్లాగే థర్స్డే మనకి సో వీ హ్యావ్ ద GS4 ఎథికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతాము, ఎథిక్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద. ఓకే, సో అదేవిధంగా మనకి ఫ్రైడే వచ్చేసి విల్ టేక్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. అండ్ ఫైనల్లీ సో సాటర్డే వచ్చేసి మనకి సో విల్ టేకప్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో డైలీ కరెంట్ అఫైర్స్ మనకి ఎవ్రీడే హిందూలో అప్లోడ్ అవుతున్నాయమ్మా, ఖచ్చితంగా వాటిని చూడండి. సో సాటర్డే అనేది మీకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ సో మనకు మోస్ట్లీ సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనం గమనించినట్టయితే వీ హ్యావ్ 4 జనరల్ స్టడీస్ పేపర్స్. సో GS1 నుంచి మనకి GS4 వరకు మనకి పేపర్స్ అనేవి ఉంటాయి. సో దిస్ విల్ ఎస్పెషల్లీ గివింగ్ యూ 1000 marks వెయిటేజ్. ఓకే, సో 1000 marks వెయిటేజ్లో మీరు ఖచ్చితంగా సో దీంట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా సో హ్యావ్ టు కీప్ ద టార్గెట్ ఆఫ్ 130. ఓకే, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మీరు 130 మార్క్స్ని టార్గెట్గా ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా, సో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అనేది ఈ యొక్క అభ్యాసన డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ద్వారానే మీరు సంపాదించగలరు. ఓకేనా, సో ఎప్పుడైనా సరే వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ వెల్ ఇట్ విల్ మేక్ పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా, సో ప్రతిరోజు క్రమం తప్పకుండా సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. సో 9 o'clock మేము అప్లోడ్ చేసేటువంటి క్వశ్చన్కి సో మీరు ఏం చేస్తారంటే సో దాన్ని కొంచెం ప్రిపేర్ అయ్యి, ఓకేనా, చక్కగా 1 hour 2 hour కాన్సెప్ట్ని ప్రిపేర్ అయ్యి ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయండి. సో మీకు ఎవ్రీడే 5 pmకి అంటే ఈవినింగ్ 5 pm కల్లా మీకు సో ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది సో అభ్యాసన ప్రోగ్రాంలో మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ అప్హోల్డింగ్ ద గ్రాస్ రూట్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే, సో ఎవరైతే అఫోర్డబుల్ కాని పీపుల్ ఉంటారో, ఓకేనా, సో కాస్ట్లీ టెస్ట్ సిరీస్ ఎవరైతే అఫోర్డబుల్ చేయలేకపోతున్నారో సో వాళ్ళకి ఒక మంచి ఇనిషియేటివ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఓకే, సో ఖచ్చితంగా వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ UPSC ప్రిపరేషన్. ఓకే, సో UPSC జర్నీకి ఇది ఖచ్చితంగా మీకు చాలా అసెట్గా మారుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా, సో ప్లీజ్ యూటిలైజ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఫ్రమ్ టుడే. ఓకే, సో అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సో జనరల్ ఎస్ఐ పేపర్ ఉంటుంది. సో జనరల్ ఎస్ఐ అనేది మనం సో వీ హ్యావ్ 250 marks మన జనరల్ ఎస్ఐ ఉంటుందమ్మా. సో జనరల్ ఎస్ఐ పేపర్ గురించి మనం ఫ్రైడే మాట్లాడుకుందాము. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది సాటర్డే మనం మాట్లాడుకుందాం. ఓకే, సో కమింగ్ టు ద సండే మనకు ఆఫ్ అనమాట. సో సండే యూ కెన్ హ్యావ్ ఆఫ్ రిగార్డింగ్ ద డైలీ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో సండే మీరు అభ్యాసన ప్రోగ్రామ్ ఎటువంటి ఆన్సర్స్ రాయనక్కర్లేదు. ఓకే, సో కెన్ టేక్ బ్రేక్. ఓకే, అండ్ రెజ్యూనేట్ ఆన్ మండే. సో మండే మళ్ళీ రెజ్యూనేట్ అయ్యి ఓకే ఆన్సర్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద వెయిటేజ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో ఒకసారి సో వీ హ్యావ్ 10 marker క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఓకే, సో ఎవ్రీ GS పేపర్కి మనకి 250 marks అనుకోండి. సో 250 marksలో మనకి సో వీ హ్యావ్ అరౌండ్ మనకి 20 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి చాయిస్ అనేది మీకు ఇక్కడ ఉండదు. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయగలగాలి. ఓకేనా, సో అటెంప్ట్ చేస్తేనే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా 20 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాలి. సో దీనిలో మనకి 20 క్వశ్చన్స్ మనం సబ్ కేటగిరైజేషన్ చేసుకున్నప్పుడు సో వీ హ్యావ్ 10 క్వశ్చన్స్ మనకి 10 markers ఉంటాయమ్మా.
సో దట్ మీన్స్ 10 into 10 వీ హ్యావ్ 100 మార్క్స్. అదేవిధంగా 10 క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ 15 మార్కర్స్. ఓకే, సో 15 మార్కర్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, 10 క్వశ్చన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, సో యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద 20 క్వశ్చన్స్. ఓకే, సో ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా, ఫర్ మ్యాక్సిమం స్కోరింగ్ ఆఫ్ దిస్ పేపర్. ఓకే, సో అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్కి మీరు రఫ్లీ అరౌండ్ సో దాదాపుగా 7 to 8 minutes వరకు టైంని కేటాయించాలి. ఓకే, అదేవిధంగా మనకి 15 మార్కర్ క్వశ్చన్స్కి మనకి 11 to 12 minutes మనకి టైం అనేది కేటాయించాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద యాక్యురేట్ టైం యూ నీడ్ టు టేక్ ఫర్ రైటింగ్ వన్ క్వశ్చన్. ఓకే, సో మెయిన్స్ క్వశ్చన్ రాస్తున్నామంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్తో మనం రాయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఖచ్చితంగా ఇక మీకు మైండ్లోకి వెళ్ళిపోవాలి. 10 మార్కర్ క్వశ్చన్ అంటే 7 to 8 minutesలో మనం ఖచ్చితంగా రాయాలి. ఓకే, సో అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్ అంటే 11 to 12 minutesలో మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా సార్, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, సో వెన్ యూఆర్ ఇన్ ద ఇనీషియల్ లెగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, ఈ 7 to 8 minutes కాస్త 10 minutes అవుతుంది. ఓకే, బట్ డోంట్ వరీ, ఇనీషియల్గా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, కానీ ప్రాక్టీస్ అయ్యే కొద్ది ఏమవుతుందమ్మా, సో దీనికి 10 minutes పట్టచ్చు, ఈ క్వశ్చన్కి 15 మార్కర్కి మీకు అరౌండ్ 15 minutes పట్టచ్చు. ఓకే, సో డోంట్ వరీ అట్ ఆల్, జస్ట్ ట్రై టు రైట్ ఇట్. ఓకే, స్టిక్ టు ద బేసిక్స్. ఓకేనా, సో ఇంట్రడక్షన్ ఏంటి, బాడీ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి అనేటువంటి టాపిక్తో మీరు స్టార్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ ఎవరైతే ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారో సో దే విల్ ఫాలో ఇట్. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పారామీటర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, రైట్. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నామంటే సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ ఓకే, సో చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయమ్మా. సో ఆ ఎఫర్ట్స్ మీరు ఖచ్చితంగా అక్నాలెడ్జ్ చేయండి. ఓకే, సో ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబ్ అవ్వండి. సో విల్ గెట్ డైలీ అప్డేట్స్. ఓకే, ప్రతిరోజు అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మనం సబ్స్క్రిప్షన్ బటన్ హిట్ చేయాలి. సో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రిప్షన్ బటన్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియోస్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో మీ యొక్క పీర్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇట్లాంటి ఫ్రీ ఇనిషియేటివ్ వల్ల మనం ఎంతవరకు గెయిన్ అవ్వచ్చు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాలను వాళ్ళకి చెప్పండి. సో ఖచ్చితంగా అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అయ్యే విధంగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేసుకుందాం. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద టాపిక్. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది మీకు ఎర్లీ మార్నింగ్ 9 AM అప్లోడ్ అవుతుంది. సో ఎవ్రీడే ద క్వశ్చన్ విల్ బీ అప్లోడ్ ఆన్ ద టెలిగ్రామ్ ఛానల్. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మనకి ఈ యొక్క క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది కమ్యూనిటీ పేజ్లో. ఓకే, సో క్వశ్చన్ని ఖచ్చితంగా 9 o'clock అందరూ చూడాలి. ఓకే, ఎవరైతే సో అభ్యాసన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారో సో ప్లీజ్ లుక్ ఎట్ ద క్వశ్చన్ ఎట్ 9 o'clock. ఓకే, సో 9 నుంచి మనకి 11 PM వరకు 11 AM వరకు సో ప్లీజ్ ట్రై టు రీడ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కాన్సెప్ట్ని ఖచ్చితంగా ఒక 1 hour అయితే చదవండి. ఓకే, సో 9 to 11 లోపు ఖచ్చితంగా కాన్సెప్ట్ని. ఓకే, సపోజ్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి, లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ని మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి మీ యొక్క టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి సో ప్లీజ్ ట్రై టు రీడ్ అబౌట్ ద కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా ఒక ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫో అయితే చదవండి. ఓకే, సో దెన్ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. ఓకే, సో మ్యాటర్ చదవకుండా ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది రాయకూడదు. ఓకే, సో వితౌట్ రీడింగ్ ద కాన్సెప్ట్ నెవర్ అటెంప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆన్సర్. ఓకే, సో మీరు కాన్సెప్ట్ తెలియకుండా ఆన్సర్ రాస్తే ఏమవుతుందమ్మా, మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుందో యూ కాంట్ పర్ఫామ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. అర్థమైందా? సో ప్లీజ్ రీడ్ ద కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ మీరు క్లియర్ కట్గా చదవండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకున్నాకే ఆన్సర్ని మీరు ప్రయత్నించండి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ద బేసిక్స్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఖచ్చితంగా మనం బేసిక్స్ని మనం హోల్డ్ చేసుకోగలిగితే సో వీ విల్ ఎక్సెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఈజీలీ. ఓకే, రైట్. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఒకసారి మనం ఈరోజు క్వశ్చన్ మనం చూసినట్టయితే సో క్వశ్చన్ ఏంటమ్మా, సో క్వశ్చన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఎలా జన్మించింది. ఓకే, సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ మీరు చూడండి. ద బర్త్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఆన్ ద రూల్స్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ వెల్కమ్డ్, హవెవర్ ఇట్ కుడ్ లిటిల్ టు ప్రివెంట్ ద సెకండ్ వరల్డ్ వార్. ఓకే, సో దీన్ని ఎగ్జామిన్ చేయమన్నారమ్మా. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ మీకు ఇచ్చినట్టయితే
సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనకి డీపర్ ఇన్సైట్స్ అనేది దాని మీద ఉండాలి. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ వెరీ వెరీ డీపర్ ఇన్సైట్స్ రిగార్డింగ్ ద టాపిక్ని ఇన్ డీటెయిల్డ్గా రాయమనేటువంటి ఒక అర్థంలో మనకి ఎగ్జామైన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఎక్కడైతే ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ వస్తుందో సో అక్కడ మీకు యూ విల్ హ్యావ్ టు రైట్ డీప్లీ, కొంచెం డీప్గా మనం ఈ యొక్క చరిత్రలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క క్వశ్చన్లో మనకి ఏమంటున్నారు, సో దే ఆర్ ఆస్కింగ్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి, ద బర్త్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఆన్ ద రూన్స్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ వెల్కమ్డ్. ఓకే, హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ డూ మచ్ టు ప్రివెంట్ ద సెకండ్ వరల్డ్ వార్. ఓకే, సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దేని గురించి అమ్మా, లీగ్ ఆఫ్ నేషన్స్ గురించి. సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఆవిర్భావం అనేది మనం అందరూ కూడా వెల్కమ్ చేశారు. బట్ కానీ ఏం జరిగింది, సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది సో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్వశ్చన్లో మనకి క్లియర్ కట్గా చెప్తున్నారు. ఈ యొక్క స్టేట్మెంట్ మనం చూసినట్టయితే సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్, సో వీ నీడ్ టు ప్రొవైడ్ డీపర్. ఓకే, సో డీపర్ అండర్స్టాండింగ్తో మన యొక్క క్వశ్చన్ని ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ వాడినప్పుడు సో వీ కెన్ గో ఫర్ నాట్ ఓన్లీ ఫర్ రిజెక్షన్, నాట్ ఓన్లీ ఫర్ క్రిటిసిజం. ఓకే, సో దీన్ని ఖచ్చితంగా క్రిటిసైజ్ చేయాలనేటువంటి ధోరణి అయితే లేదు. సో వీ నీడ్ టు ఇనీషియలీ వీ కెన్ ఏబుల్ టు సపోర్ట్ ద స్టేట్మెంట్. ఓకే, ఖచ్చితంగా స్టేట్మెంట్ మనం సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత సో వీ నీడ్ టు క్రిటిసైజ్ ద స్టేట్మెంట్ ఆల్సో. ఓకే, సో ఎగ్జామిన్ డస్ నాట్ మీన్ ఓన్లీ రిజెక్షన్ ఆర్ క్రిటిసైజ్ ద ఐడియా. అర్థమైందా? సో ఎగ్జామిన్ అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా సపోర్టివ్గా ఉండాలి. అదేవిధంగా క్రిటిసిజం అనేది కూడా కొంతవరకు చేయాలి. అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. అంటే ఏంటమ్మా, సో డైరెక్ట్గా విమర్శించకుండా. ఓకే, సో విమర్శ అనేది ఏంటమ్మా, సద్విమర్శగా ఉండాలి, మంచిగా విమర్శించగలగాలి. అంటే ఏంటి, సో క్రిటిసైజ్ చేస్తూ మీరు చేసినటువంటి తప్పుని చూపించుతూ దానికి సొల్యూషన్స్ అనేది మీరు తీసుకురాగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. ఓకే, సో అది మీరు ఖచ్చితంగా ఆన్సర్లో మీరు చూపించాలి. సో ఎన్ని ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకొని క్వశ్చన్ని మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, సో మనకి ఎన్ని వర్డ్స్లో రాయమన్నారమ్మా, 250 వర్డ్స్లో మనకు క్వశ్చన్ అనేది రాయమన్నారు. ఓకే, విత్ ఏ మార్క్స్ ఆఫ్ 15 మార్క్స్. ఓకే, సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది హిస్టరీ నుంచి వస్తుంది కాబట్టి సో విచ్ ఈస్ కమ్స్ అండర్ ద వరల్డ్ హిస్టరీ. సో GS1 నుంచి ఈ క్వశ్చన్ అయితే పిక్ చేయడం జరిగింది. ఓకే, సో ఖచ్చితంగా మనం 250 వర్డ్స్ క్వశ్చన్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 250 వర్డ్స్ అంటే మనకి ఎన్ని మార్క్స్ అమ్మా, సో 15 మార్కర్ క్వశ్చన్ కదా. ఖచ్చితంగా దీన్ని మనం సో వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 11 to 12 మినిట్స్లో మనం ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేసుకోవాలి. దట్ ఈజ్ అవర్ టాస్క్ అనమాట. ఓకే, సో ఈ యొక్క టాస్క్ని మనకి ఇచ్చినప్పుడు సో వీ నీడ్ టు కంప్లీట్ ఇట్ బై 11 to 12 మినిట్స్ అనేటువంటి గోల్ని మనం పెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద అప్రోచ్ యూ నీడ్ టు ఫాలో అనమాట. ఓకే, సో ఒక్కసారి మనం అప్రోచ్కి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇనీషియల్ జెనసిస్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఇది ఏ విధంగా వచ్చింది, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇనీషియల్ ఫార్మేషన్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో ఈ యొక్క నానాజాతి సమితి అనేది ఎలా ఫామ్ అయింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం మెన్షన్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ మనం సో వీ నీడ్ టు లిమిట్ ఫర్ 2 to 3 లైన్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఒక క్వశ్చన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు వీ నీడ్ టు స్టార్ట్ విత్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్. ఓకే, సో దాని తర్వాత వీ నీడ్ టు స్టార్ట్ విత్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ అంటాము. ఓకే, అండ్ వీ నీడ్ టు ఎండ్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూజన్. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ కన్క్లూజన్ అనేది మనం ఖచ్చితంగా క్వశ్చన్కి ఇవ్వాలి. సో ఎప్పుడైనా సరే మనం ఓకే సపోజ్ వీఆర్ రైటింగ్ ఫర్ 250 వర్డ్స్ అనుకోండి, 2 to 3 లైన్స్ ఆఫ్ ఇంట్రో ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా 2 to 3 లైన్స్లో మనం రాసుకునే విధంగా మనం ప్రయత్నించాలి. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో అదేవిధంగా బాడీ మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 150 వర్డ్స్ని మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ కెన్ కీప్ ఇట్ ఫర్ 30 to 40 మినిట్స్. మనం 40 వర్డ్స్ మనం ఇంట్రడక్షన్లో వాడినట్టయితే సో అదేవిధంగా కన్క్లూషన్లో కూడా మనం 30 to 40 వర్డ్స్ వాడతాము. ఓకే, సో అరౌండ్ 150 to 170 వర్డ్స్ అనేది మనకి ఇక్కడ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం యూటిలైజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు స్ట్రక్చర్ యువర్ ఆన్సర్. ఓకేనా, సో ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు సో వీ నీడ్ టు రైట్ వాట్ షుడ్ బీ ఇన్ ద ఆన్సర్. ఓకే, సో ఆన్సర్లో ఏమి ఉండాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ మనం ఖచ్చితంగా చూడాలి. సో దాన్నే మనం అప్రోచ్ టు ద ఆన్సర్ అనేటువంటి పేరుతో మనం చెప్తాము. ఓకే, సో ఏ విధంగా ఆన్సర్ని అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది క్వశ్చన్లోనే మనకు అర్థం అవ్వాలి. ఓకే, సో మనం క్వశ్చన్ చదివినప్పుడు సో క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటమ్మా, సో క్వశ్చన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ బర్త్. ఓకే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఎలా ఆవిర్భవించింది అనేటువంటి ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఇక్కడ
కనిపిస్తుంది. ఓకే, సో సెకండ్ వచ్చేసి మనం ఖచ్చితంగా వీ నీడ్ టు టాక్ అబౌట్ ఎగ్జామైన్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు, ఎక్కడైతే ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ మీకు వచ్చింది అనుకోండి, సో ఖచ్చితంగా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద పాజిటివ్స్ ఆఫ్ ఇట్. ఓకే, సో అదేవిధంగా నెగిటివ్స్ కూడా మనం చెప్పాలి. ఓకే, దట్ మీన్స్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ని మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కింద మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ పార్ట్ కింద మనం సో ఫెయిల్యూర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ టు ప్రివెంట్ ద సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది మనం థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కింద మనం ఈ క్వశ్చన్లో మనం గుర్తించాలి. ఓకే, సో ఈ 3 ఆస్పెక్ట్స్ని మనం క్వశ్చన్లో కవర్ చేసినట్టయితే సో దెన్ అప్రోప్రియేట్లీ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చేటువంటి మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీకు అవార్డ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. అర్థమైందా? సో ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ అమ్మా. ఓకే, రిగార్డింగ్ ద యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రామ్. సో యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రామ్ అనేది సో సాయిరామ్ సంపాతిరావు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 2023 కానీ లేదా 2024 కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఒక మేజర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కింద నేను చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే సో దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై ద ఎస్ఎస్సి టీమ్. ఓకే, సో మా యొక్క టీం నుంచి బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. సో ఎవ్రీ క్లాస్ విల్ బీ గెట్టింగ్ ద లైవ్ ప్లస్ రికార్డెడ్. ఓకే, సో లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అవైలబిలిటీలో ఉంటుంది హూ ఇస్ సబ్స్క్రైబింగ్ ద కోర్స్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా జూమ్ సెషన్స్ని మీరు యాక్సెస్ చేయొచ్చు లైవ్. అదేవిధంగా ఎవరైతే క్లాస్ మిస్ అయినా కూడా సో దే విల్ హ్యావ్ ద రికార్డెడ్ ఆప్షన్. ఓకే, సో ఇట్లాంటి ఆప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్లో. సో మన ఇన్స్టిట్యూట్లో ఇది ప్రైమ్ ఫ్యాక్టర్ కింద మనం చెప్తున్నాము. అదేవిధంగా వీఆర్ ప్రొవైడింగ్ దిస్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్స్ ఫర్ అబ్సల్యూట్లీ ఫర్ లైఫ్ టైం. ఓకే, సో లైఫ్ టైం ఆపర్చునిటీ అనేది మనకి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఎన్రోల్ అయితే సో యూపీఎస్సీ 0 to Zenith ప్రోగ్రాంలో లైఫ్ టైం మీరు క్లాసెస్ని వినొచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ వెరీ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ యూ. ఓకే, సో అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో లైవ్ క్లాసెస్ విల్ బీ టేకెన్ బై ద ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, సో ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మీకు లైవ్ క్లాస్ అనేది తీసుకుంటారు. ఓకేనా, సో దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా అప్లోడింగ్స్ అనేవి సో ఎస్ఎస్సి యాప్లో మనకి అవైలబుల్లో ఉంటాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. ఓకే, రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్ మనం తీసుకున్నట్టయితే సో కరెంట్ అఫైర్స్లో కూడా మనం వీఆర్ ప్రొవైడింగ్ ద హిందూ అనాలిసిస్. ఓకే, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ సిరీస్ చేస్తున్నాము వెంకట్ సార్ నేను. ఓకే, సో దాంట్లో కూడా మీకు వీ హ్యావ్ ద ప్రాపర్ కరెంట్ అఫైర్ కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. సో అదేవిధంగా మనకి స్కీమ్స్ అనేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా సో ఇన్స్టిట్యూట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, దట్ మీన్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేది అబ్సల్యూట్గా ఫ్రీగా యూట్యూబ్లో మనకి అప్లోడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కంటెంట్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆల్ విల్ కమ్స్ అండర్ ద 0 to Zenith ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకే, సో ఎవరైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ అవుతారో లైఫ్ టైం వ్యాలిడిటీతో వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఎవరైనా సరే ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఓకే, సో దీంతో పాటు మనకి సో టెస్ట్ సిరీస్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుందమ్మా. ఓకే, సో రీసెంట్లీ ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు అభ్యాసన కానీ ఓకే, సో రేపు వచ్చేటువంటి ఫ్యూచర్ టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా మనకి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఓకే, సో ఇట్ విల్ బీ ఇన్ రీచ్ ఆఫ్ హ్యాండ్స్ అనమాట. ఖచ్చితంగా కూడా ఇట్లన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి 0 to Zenith ప్రోగ్రామ్ని ఎన్రోల్ అవ్వండి అమ్మా. ఓకే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నంబర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్మిషన్ టు దిస్ 0 to Zenith ప్రోగ్రామ్. ఓకే, రైట్. సో వితౌట్ delay, let's start our answer writing session. సో లెట్ us discuss about the concept of this League of Nations. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఎట్లా ఫామ్ అయింది, సో ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్గా మనం చెప్పచ్చు. ఓకే, సో ప్లీజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఎర్లీ ఆఫ్ ద 20th century. సో 20th century ఎర్లీ డేస్లోనే మనకి ఈ యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మనకి ఏర్పడిందమ్మా. ఓకే, సో ఎందుకోసం ఏర్పడింది అంటే సో ఇట్ ఈస్ ఎస్పెషలీ టు ఎస్టాబ్లిష్ ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద ప్రిన్సిపల్ మిషన్ ఆఫ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఈజ్ నథింగ్ బట్ టు ఎన్ష్యూర్ ద వరల్డ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఓకే, సో పీస్ అండ్ ట్రాంక్విలిటీ కోసం దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆఫ్టర్ ద వరల్డ్ వార్. సో ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్
ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాంటెడ్ టు ఎన్ష్యూర్ ద పీస్. ఓకే. సో ఎస్పెషల్లీ యుఎస్ఏ కానీ బ్రిటన్ కానీ, ఓకే, సో మిగతా దేశాలైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలన్నీ కూడా సో దే డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వరల్డ్ వార్. ఓకే. సో వరల్డ్ వార్ వల్ల మనం చాలా నష్టపోతాము. ఓకే. సో ప్రపంచ యుద్ధాలతో మనం దేశాలన్నీ కుదేలైపోతాయి ఆర్థికంగా, సామాజికంగా. ఓకే. సో అదేవిధంగా కల్చర్ పరంగా కూడా మనం చాలా వరకు నష్టాలు చూసాం కాబట్టి సో ఇట్లాంటి భీకర యుద్ధాలు ముందు జరగకూడదు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఉద్దేశాన్ని అయితే సో ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్లో మెన్షన్ చేశారు. సో వరల్డ్ వార్ 1 తర్వాత మనకి ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే సో ఆల్ ద కంట్రీస్ వాంటెడ్ సమ్ పీస్ అండ్ ఈక్విలిబ్రియం. ఓకే. సో పీస్ అండ్ ఈక్విలిబ్రియం కోసం మన యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇక లీగ్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ హెల్ప్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1920. సో 1920 జనవరి 10న మనకి ఈ యొక్క ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ద్వారా మనకి ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఓకే. సో ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ అంటాం దాన్ని. ఓకేనా. సో ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ అనేది దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ వేర్ ఆల్ ద కంట్రీస్, ఓకే, ఎవరైతే ఫస్ట్ వరల్డ్ వార్ విన్నింగ్ కంట్రీస్ కానీ లూజింగ్ కంట్రీస్ కానీ ఉంటాయో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగిందమ్మా. ఓకే. సో ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్లో కూడా వాళ్ళందరూ కూడా దే వాంటెడ్ టు ఎన్ష్యూర్ ద పీస్. ఓకే. దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ట్రాంక్విలిటీ అండ్ ఆల్సో దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ద హార్మనీ బిట్వీన్ ఆల్ ద కంట్రీస్. ఓకే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక హార్మనీతో ఉండాలి. ఓకే. సో ఒక ఎటువంటి గొడవలకి వెళ్ళకూడదు, ఎటువంటి మళ్ళీ కూడా ఫ్యూచర్లో సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటి స్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ అనే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇక ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్లో మనకి సో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే సో వుడ్రో విల్సన్ గారు సో హీఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే. సో ఎవరు సార్ ఈ వుడ్రో విల్సన్ అంటే హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. సో ఇక వుడ్రో విల్సన్ అయినటువంటి ఈ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారు సో హీ కేమ్ విత్ ఏ 14 ప్రిన్సిపల్స్ దట్ విల్ ఎన్ష్యూర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ బిట్వీన్ ఆల్ ద కంట్రీస్. ఓకే. సో ప్రపంచ దేశాలన్నీ కూడా సో ఒక స్నేహంతోనూ అదేవిధంగా సో శాంతితోనూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈయన వుడ్రో విల్సన్ గారు ఏం చేశారు సో 14 ప్రిన్సిపల్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని లీగ్ ఆఫ్ నేషన్స్లో తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏర్పాటైనటువంటి ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్కి చాలా ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. ఓకే. సో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం చూద్దాము. ఓకేనా. సో ఈ యొక్క ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్లో ఒక ఎవరైతే మనకి ఈ యొక్క అన్ని దేశాలు ఉన్నాయో సో దే కేమ్ విత్ ఏ ట్రీటీ. ఓకే. సో అందరూ కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. సో ఒప్పందంలో మనకు భాగంగా సో దే మేడ్ ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. ఓకే. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేటువంటి ఇంపార్టెంట్ ట్రీటీని వాళ్ళు చేసుకున్నారమ్మా. ఓకే. సో ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఈజ్ ఎస్పెషల్లీ టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఓకే. సో ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలి. దే హ్యావ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ టు అచీవ్ ద పీస్. సో శాంతియుతంగా వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సెక్యూరిటీ ప్రొవైడర్ కింద కూడా ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ తమలో తాము కొట్టుకోకుండా. ఓకే. సో దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ పీస్ అండ్ హార్మోనియస్ స్టేట్ అనమాట. ప్రతి ఒక్క దేశం కూడా సో పీస్ అండ్ హార్మోనీతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని ఎక్కడ ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్లో చేసుకోవడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా మనం చాలా ఇనిషియేటివ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే. సో దీనిలో భాగంగా మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఐఎల్ఓని మనం సో రోమ్లో ఇటలీలో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామా విచ్ ఈస్ ద అఫిలియేటెడ్ ఏజెన్సీ టు ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే. సో ఈ యొక్క ఐఎల్ఓతో పాటు చాలా రకాలైనటువంటి అనుబంధ సంస్థలు కూడా ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ చెంతన చేరాయి. ఓకే. సో ఇనీషియల్గా ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ సక్సెస్ అయితే సాధించింది. బట్ లేటర్ ఆన్ సో దేశాలు కొన్ని సో ఎవరైతే ఈ యొక్క ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఒప్పందం సరిగ్గా లేకుండా సో ఇట్ ఈస్ లైక్ ఏ హ్యూమిలియేటింగ్ ట్రీటీ ఎవరైతే జర్మనీ మీద కానీ. ఓకే. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఫస్ట్ వరల్డ్ వార్ ఓడిపోయినటువంటి దేశాల మీద సో వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ కానీ సో వాళ్ళ ఒక బానిసలుగా చూడడం, వాళ్ళకి భూభాగాన్ని లాక్కోవడం, ఓకే, సో ఎన్స్లేవ్మెంట్ని తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఓకే. సో దిస్ ఈజ్ లైక్ ఏ ఫోర్స్ఫుల్ ట్రీటీ ఆన్ ద లూజర్స్ ఆఫ్ ద వరల్డ్ వార్. ఓకే. ఎవరైతే వరల్డ్ వార్ 1ని లూజ్ అయినటువంటి ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టేలాగా ఈ యొక్క ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేది పనిచేసింది. కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ దే వర్ నాట్ కంఫర్టబుల్, దే వర్ నాట్ సాటిస్ఫై వాట్ వీ గాట్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుందో మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్ బాధనతో వాళ్ళు ఈ యొక్క ట్రీటీని సైన్ చేసుకున్నారు. కాబట్టి సో ఈ ట్రీటీ అనేది వాళ్ళు అయిష్టంతోనే ముందుకు వెళ్ళారు. సో కొన్నాళ్ళకి ఏమైంది ట్రీటీలో ఉన్నటువంటి సభ్యులు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. అదేవిధంగా ట్రీటీ పూర్తిగా
జర్మనీకి వ్యతిరేకంగా పనిచేసింది. సో చాలా దేశాలు కూడా ఈ ట్రీటీ సహేతుకంగా లేదు. ఓకే, సో ఇదొక ఫోర్స్ఫుల్ బుల్డోజింగ్గా ఉంది అనేటువంటి విషయాన్ని బహిర్గంగానే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా లీగ్ ఆఫ్ నేషన్స్ పతనానికి దారితీశాయి. ఓకే, సో ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క సక్సెస్ ఏంటి, ఓకే, సో డ్రా యొక్క డీమెరిట్స్ ఏంటి, అదేవిధంగా సో లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క సక్సెసర్ ఎవరు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం సో క్వశ్చన్ ఆఫ్ ద డేలో మనం చూద్దాం. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్. ఓకే, సో ఒకసారి మనం కాన్సెప్ట్ మనం బ్రీఫ్గా చూసాం కదమ్మా. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్ రిగార్డింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఓకే, సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ మనం చూసినట్టయితే, సో యాజ్ వీ ఆల్రెడీ సెడ్, ఇంట్రడక్షన్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద 2 to 3 లైన్స్. ఓకే, ఇంట్రడక్షన్ ఎప్పుడూ కూడా మనకి 2 నుంచి 3 లైన్స్లోనే మనం రాయాలి. ఓకే, సో మ్యాక్సిమం 4 లైన్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ రాయొద్దు. ఓకే, ఇట్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 3 to 4 లైన్స్ అని నేను చెప్తున్నాను. ఓకే, సో 2 to 3 లైన్స్ అనేది వెరీ మినిమల్. ఓకే, ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ డిమాండింగ్ ద సిచ్యువేషన్, ఓకే, సో క్వశ్చన్ అనేది ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నప్పుడు సో కెన్ గో ఫర్ 4th లైన్ ఆల్సో. ఓకే, సో ఈ లిమిట్స్ అన్ని మనకి గిరిగీసే విధంగా ఉండకూడదాం. ఓకే, సో దేర్ విల్ బి ఆల్వేస్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, 150 వర్డ్స్ అంటే 150 రాయాలని కాదు. ఓకే, యూ కెన్ గో ఫర్ 160 ఆల్సో, బట్ మ్యాక్సిమం లిమిట్ మనం దాటద్దు. వర్డ్ లిమిట్ ఏంటి మనకి 250 వర్డ్స్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ 15 మార్కర్. ఓకే, సో 150 వర్డ్స్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ ద 10 మార్కర్. ఖచ్చితంగా ఈ వర్డ్ లిమిట్ మీరు అటైర్ చేయండి. ఓకే, సో +10 +20 ఈజ్ నాట్ ఏ ఫైన్ ప్రాబ్లం. ఓకే, సో అంతేగాని 150 వర్డ్స్ని కాస్త 200 వర్డ్స్లో మీరు ఖచ్చితంగా రాయకూడదు. ఓకే, సో ఆబ్వియస్లీ +10 ఆర్ -10 ఈజ్ ఆబ్వియస్లీ యాక్సెప్టబుల్. ఓకే, ఫైన్. కమింగ్ టు ద టాపిక్లో మనం వెళ్ళినట్టయితే, సో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం మనం ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ వాస్ ద ఇనిషియేటివ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో ప్రపంచ యుద్ధం అనేది సో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ పుట్టడానికి మొట్టమొదటి కారణం అనమాట. ఓకే, సో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ప్రపంచ యుద్ధానికి కారణం ఒక దేశం అయితే ఖచ్చితంగా కాదమ్మా. ఓకే, సో ఇట్ ఈస్ ద గ్రీడీనెస్ దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద యూరోపియన్ కంట్రీస్. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్ కూడా ప్రతి ఒక్క దేశం కూడా సో వ్యాపారంలో ముందుకు వెళ్ళాలి, ఎకనామికల్గా అట్లాగే పొలిటికల్గా మనం ఎక్కువ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సో స్ట్రాంగ్ దేశాలు అనేటువంటి జర్మనీ కానీ, ఓకే, సో బ్రిటన్ కానీ, ఇటలీ కానీ, ఓకే, సో అదేవిధంగా ఫ్రాన్స్ కానీ, సో ఇవన్నీ కూడా సో దే ఆర్ ఎస్పెషలీ ద ఇంపీరియలిస్ట్ కంట్రీస్ అండ్ దే వాంటెడ్ టు గో ఫర్ ద ఎక్స్పాన్షనిజం. ఓకే, సో వాళ్ళకి టెరిటోరియల్ ఎక్స్పాన్షనిజం చేయాలి అనేటువంటి దురుద్దేశంతో, పొలిటికల్గా అదేవిధంగా మనకి ఎకనామికల్గా మనం సో రైజ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వార్ అనేది స్టార్ట్ అయిందమ్మా. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం తెచ్చుకునేటువంటి విధంగా ఈ యొక్క ఇనీషియల్గా స్టార్ట్ అయినటువంటి ఒక సో ఈ యొక్క ఆధిపత్య పోరులో సో యూరోపియన్ నేషన్స్తో పాటు మిగిలిన దేశాలు కూడా ఏ విధంగా ఈ యొక్క వరల్డ్ వార్లోకి లాగబడ్డాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క ప్రపంచ యుద్ధం వల్ల లాభం అయితే మనకి ఎక్కడా కనిపించదు, కానీ సో భారీ నష్టం అయితే మనకి చేకూరిందనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వార్స్ వోంట్ బ్రింగ్ ఎనీ పీస్ బట్ వార్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అనమాట. అర్థమైందా? సో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఖచ్చితంగా భారీ నష్టాలు మనం దేశాలు చవిచూస్తాయి. ఓకే, సో దానివల్ల ఎటువంటి పురోగతి, ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి మానవ అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశమే లేదు. కాబట్టి సో వరల్డ్ వార్స్ ఆర్ వెరీ వెరీ డిజాస్ట్రస్. ప్రపంచ యుద్ధాలన్నీ కూడా సో చాలా చాలా నష్టాన్ని మనకి ఉంచుతాయి. సో ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మనకి యొక్క సో ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఉండాలి టు ప్రివెంట్ ద ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఆల్ ద నేషన్స్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సో పీస్ అండ్ హార్మనీతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో సో మనకి అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి వుడ్రో విల్సన్ గారు ఒక 14-point ఫార్ములేషన్తో మనకి యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో దాని పేరే జనరల్ అసోసియేషన్ ఆఫ్ నేషన్స్ అంటాము. సో దాన్నే మనం తెలుగులో నానాజాతి సమితి అనేటువంటి పేరుతో కూడా మనం పిలుచుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ మన ఇంట్రో అనేది ఎలా ఉండాలంటే, సో ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఓకే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా మీరు ఇంట్రడక్షన్లోనే మెన్షన్ చేయండి. ఓకే, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద వరల్డ్ వార్. ఓకే, సో 1914 నుంచి 1918 వరకు మనకి వరల్డ్ వార్ అనేది జరిగిందమ్మా. ఓకే, ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఓకే, ఈ వరల్డ్ వార్స్ అనేవి జరిగితే చాలా నష్టదాయకం, అనర్థాలు సంభవిస్తాయని చెప్పి సో వీళ్ళు ఏం చేశారు, దే విల్ కమ్ టుగెదర్. ఓకే, అండ్ దే ఫార్మ్డ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ ఇన్ ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్. ఓకే, సో ఆ విధంగా మీరు ఇంట్రడక్షన్ని ఇవ్వండి. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే, సో
ప్లీజ్ టాక్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ ఎట్లా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఎందుకు ఏర్పడింది, ఓకే, సో ఏ విధంగా మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏ విధంగా సో ప్రపంచ దేశాలకి బెనిఫిట్ చేసింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడాలి. ఆబ్వియస్లీ సో మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామా, టు ప్రివెంట్ ద ఫ్యూచర్ వార్స్, ఫ్యూచర్లో జరిగేటువంటి వార్స్ని కానీ వరల్డ్ వార్స్ని కానీ, ఓకే, సో ఎటువంటి డిస్ప్యూట్స్ జరిగినా వాటిని సాల్వ్ చేసుకునే విధంగా ఒక ఇంపార్టెంట్ బాడీ అనేది ఉండాలి, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సో ఇనీషియల్గా మనకి ఎర్లీలో కొంత సక్సెస్ అయితే రావడం జరిగింది. సో వీ సీ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ మీడియేటింగ్ ద కంట్రీస్. సో చాలా కంట్రీస్తో మీడియేషన్ చేసింది అండ్ దే గాట్ ఏ హ్యూజ్ సక్సెస్ ఇన్ ద ఇనీషియల్ డేస్. ఓకే, సో సక్సెస్ మనకి ఎక్కడ కనిపించిందంటే ఎస్పెషలీ దర్ ఇస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ ద స్వీడన్ అండ్ ఫిన్లాండ్. ఓకే, స్వీడన్కి ఫిన్లాండ్కి మధ్య జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ డిస్ప్యూట్ అనేది ఉందమ్మా రిగార్డింగ్ ద ఆలండ్ ఐలాండ్స్ అంటాము. ఓకే, సో ఆలండ్ ఐలాండ్స్ అనేది డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ద స్వీడన్ అండ్ ఫిన్లాండ్. ఓకే, సో మన ఇండియాకి తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ ద డిస్ప్యూటెడ్ ఐలాండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ పాకిస్తాన్, దట్ ఈస్ ద పిఓకే. సో జమ్మూ కాశ్మీర్ అనేది ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద మనం భావించాలి. ఓకే, ఎస్పెషలీ ద పిఓకే రీజియన్. అదేవిధంగా మనం సో తవాంగ్ తీసుకుంటే దట్ ఈస్ ద డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఓకే, అదేవిధంగా మనం లదాఖ్ తీసుకుంటే లదాఖ్ ఈజ్ ఆల్సో ఏ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ చైనా అని తీసుకోవచ్చు. ఓకే, ఈవెన్ దో దట్ బిలాంగ్స్ టు ఇండియాస్ సావరెన్ ల్యాండ్, బట్ చైనా ఏంటి చేస్తుంది, సో క్లెయిమ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇట్లాంటి ఫాల్స్ క్లెయిమ్స్లో మనం చూసినట్టయితే సో అదేవిధంగా మనకి స్వీడన్ ఫిన్లాండ్ కూడా ఉన్నటువంటి ఒక ఆలండ్ ఐలాండ్స్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ సాల్వ్ చేసింది. సో అదేవిధంగా సో టర్కీ మధ్య ఉన్నటువంటి ఒక ఫ్రాంటియర్ డిస్ప్యూట్ అంటే ఏంటమ్మా సరిహద్దు సంబంధించినటువంటి ఒక డిస్ప్యూట్ని కూడా సో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ వారు ప్రాపర్గా సాల్వ్ చేశారు. అదేవిధంగా మనకు థర్డ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ మనం తీసుకున్నట్టయితే సో గ్రేట్ బ్రిటన్ సంబంధించినటువంటి టెరిటరీ అనేది ఇరాక్లో ఉంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ని కూడా సో ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ వారు చాకచక్యంగా చాలా మంచి సమయస్ఫూర్తితో ఈ యొక్క ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా వాళ్ళు ట్యాకిల్ చేయడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు ఈ పొలిటికల్ ఎండివర్సే కాకుండా నాన్ పొలిటికల్ ఎండివర్స్ని కూడా వాళ్ళు సాధించుకున్నారు. ఓకే, సో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లైక్ స్లేవరీ తీసుకోండి, అంటే ఏంటమ్మా సో బానిసత్వాన్ని కానీ, ఓకే, సో లేదా ఎవరైతే యుద్ధంలో బాగా నష్టపోయినటువంటి దేశాలకి ఆర్థిక సహాయం చేయడం కానీ, అదేవిధంగా హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇంటర్నేషనల్ టెక్నికల్ కాన్ఫరెన్సెస్ కానీ, లేదా లేబర్ సంబంధించినటువంటి ఐఎల్ఓ ఫార్మేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకి సో ఐక్యరాజ్య సమితి ఏర్పడక ముందు జరిగినటువంటి యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసినవే. ఓకే, సో దీస్ ఆర్ ద ట్రెమండస్ అచీవ్మెంట్స్ దట్ మేడ్ బై ద లీగ్ ఆఫ్ నేషన్స్ రిగార్డింగ్ ద నాన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, దే గాట్ అనదర్ ఇంపార్టెంట్ వర్క్స్ లైక్ సో ఎస్పెషలీ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఓకే, సో అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి యొక్క అగ్రికల్చర్ రిఫార్మ్స్ కానీ, ఓకే, సో ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటి వాటి మీద కూడా వీళ్ళు చాలా ఎక్కువ దృష్టి అయితే సారించారు. వాటి మీద కూడా ట్రెమండస్ సక్సెస్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో డిస్పైట్ ద ఎఫర్ట్స్ మేడ్ బై ద లీగ్ ఆఫ్ నేషన్స్, ఓకే, సో మేజర్గా మనం ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ ఎందుకు వచ్చిందంటే ద మేజర్ ఆస్పెక్ట్ ఈస్ టు మెయింటైన్ ద పీస్ టు ప్రివెంట్ ద ఫ్యూచర్ వరల్డ్ వార్. కానీ సో 1939లో మళ్ళీ ఏమైందమ్మా సో రెండోసారి ప్రపంచ యుద్ధం రావడంతో లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది సో అదేంటమ్మా సో లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, గ్లోబల్ పీస్. గ్లోబల్ పీస్ అనేది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో దా యొక్క ప్రైమరీ ఆబ్జెక్ట్ అనేది ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి సో ఇట్ కంప్లీట్లీ ఫెయిల్డ్ యాజ్ ఏ బాడీ. ఓకే, ఇట్ కంప్లీట్లీ ఫెయిల్డ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం ఇక్కడ సో దాన్ని పొగుడుతూ దాని యొక్క బెనిఫిట్స్ని చెప్తూ దాని యొక్క ఎఫర్ట్స్ని గుర్తిస్తూ మనం యొక్క బాడీని స్టార్ట్ చేయాలి. ఓకేనా, సో ఎందుకు మనకి ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ ఒక ఫెయిల్యూర్ అనేది జరిగింది. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జామిన్. ఓకే, సో ఎగ్జామిన్ అనేటువంటి వర్డ్ మనకి ఇవ్వడం కాబట్టి సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇట్. సో దాన్ని కొంచెం డీప్గా మనం ఇన్సైట్ చేయాలి. అదేవిధంగా దాని యొక్క పాజిటివ్స్ మాట్లాడాలి, అదేవిధంగా నెగిటివ్స్ కూడా మనం మాట్లాడాలి. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే సో ఫస్ట్ వన్ ఈస్ the major powers like USA and USSR, they were the victors of the సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్లో విక్టరీ సాధించినటువంటి యుఎస్ఏ కానీ యుఎస్ఎస్ఆర్ కానీ సో లీగ్ ఆఫ్ నేషన్స్లో వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. దే వర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో ఈవెన్ దో వుడ్రో విల్సన్ గారు కీ రోల్ ప్లే చేసినప్పటికీ డ్రాఫ్టింగ్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ చేసినప్పటికి కూడా బట్ యుఎస్ఎస్ఆర్ అనేది లీగ్ ఆఫ్ నేషన్స్లో ఎక్కువగా మేజర్ రోల్ అనేది ప్లే చేయలేదు. ఓకే, దట్ ఈస్ ద మేజర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ సెకండ్ వన్
ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. ఓకే, ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేది ఒక వెంజ్ఫుల్ అకార్డ్ కింద మనకు చరిత్రలో మిగిలిపోయింది. ఓకే, సో ఎందుకంటే సో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ మోర్ పనిష్మెంట్ టు ద లూజర్స్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఎవరైతే ఫస్ట్ వరల్డ్ వార్ లూజ్ అయ్యారో సో వాళ్ళ యొక్క టెరిటరీ కానీ వాళ్ళ యొక్క కరిస్మా కానీ వాళ్ళ యొక్క పీపుల్ని కానీ సో విపరీతంగా ఫైన్స్ వేయడం, విపరీతంగా సో ఈ యొక్క వరల్డ్ వార్లో జరిగినటువంటి కాంపన్సేషన్ అంతా కూడా సో వాళ్ళ కంట్రీస్ మీద వేయడం జరిగింది. సో దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క వెంజ్ఫుల్ అకార్డ్ని ఆపలేకపోయింది అనేటువంటి ఒక అపవాదన అయితే మూటగట్టుకుంది. ఓకేనా, సో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ ట్రీటీ. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రీటీ ఆఫ్ హోప్, ఇట్ ఈస్ ఏ ట్రీటీ ఆఫ్ కర్స్ అనేది సో జర్మనీ వాళ్ళు ఇప్పటికీ కూడా భావిస్తూ ఉంటారు. ఓకేనా, సో థర్డ్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే సో థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఎస్పెషలీ రిగార్డింగ్ ద ఫెయిల్యూర్, సో దట్ ఈస్ ద డామినెన్స్ ఆఫ్ ద విక్టోరియస్ కంట్రీస్. ఎవరైతే విక్టరీకి సాధించినటువంటి దేశాలు ఉన్నాయో సో దే స్టార్టెడ్ బుల్డోజింగ్ ద అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రియా కానీ, జర్మనీని కానీ, హంగరీ కానీ, టర్కీని కానీ. ఓకే, సో వాళ్ళ యొక్క ల్యాండ్ని కానీ వాళ్ళ యొక్క ప్రజలు కానీ సో చాలా విధంగా బాధలు పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ నాట్ స్టాప్డ్ బై ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఒక మైనపు బొమ్మల అంటే ఏంటమ్మా, సో ఒక గాజు బొమ్మలా చూస్తుంది తప్పితే కానీ సో దాని మీద ఎటువంటి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయలేదు. ఓకే, సో దీనివల్ల తన యొక్క ఎఫికసీ అనేది చాలా వరకు దెబ్బతింది. ఓకే, సో దాంతోపాటు వరల్డ్ వార్ 1 తర్వాత వీ స్టార్టెడ్ సీయింగ్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ ద అదర్ కంట్రీస్. ఓకే, సో ప్రపంచంలో మనం జపాన్ తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా సో దే స్టార్టెడ్ ఛాలెంజింగ్ ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ వల్ల ఛాలెంజ్ చేశారు. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఇటలీలో తీసుకున్నా, జపాన్లో తీసుకున్నా, అదేవిధంగా మనకి యూ కెన్ టేక్ ద అదర్ పవర్స్ లైక్ జర్మనీ తీసుకున్నా, ఇవన్నీ కూడా సో దే స్టార్టెడ్ డిక్టేటర్షిప్. దే ఆర్ ఎస్పెషల్లీ ఎంఫసైజింగ్ ద పేట్రియాటిజం అమాంగ్ దేర్ కంట్రీస్. ఓకే, సో ఒక దేశం అనేది ఉండాలి, దేశం యొక్క అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పాటుపడాలి అనేటువంటి ఒక పేట్రియాటిక్ లైన్స్ మీద వాళ్ళు డిక్టేటర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈవెన్ దో ద లీడర్స్ వేర్ డిక్టేటర్స్ దే వేర్ ఎస్పెషల్లీ హ్యావ్ ఇమ్మెన్స్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ దేర్ కంట్రీ. సో వాళ్ళ యొక్క దేశాల నుంచి వాళ్ళకి చాలా హ్యూజ్ సపోర్ట్ అయితే వాళ్ళకి లభించింది. యూ కెన్ టేక్ ద హిట్లర్ కానీ. ఓకే, సో అదేవిధంగా ముసోల్ని తీసుకోండి, వాళ్ళందరూ కూడా సో ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్, ఓకే ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్ వాళ్ళ తర్వాత కూడా డిక్టేటర్షిప్ అనేది చాలా వరకు యూరోపియన్ నేషన్స్లో విపరీతంగా ప్రబలిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వేర్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ వేర్ ఫెయిల్డ్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ లైక్ జపాన్, జర్మనీ, ఇటలీ దే విత్డ్రా ఫ్రమ్ ఇట్స్ మెంబర్షిప్. ఓకే, లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది సో ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కింద రోల్ ప్లే చేసినప్పటికీ కూడా సో ఈ యొక్క ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేది సో చాలా దేశాలకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని జర్మనీ వాళ్ళు గుర్తించారు. ఓకే, అదేవిధంగా ఇటలీ కూడా సో దే విత్డ్రా ఫ్రమ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, అండ్ జపాన్ ఆల్సో దే విత్డ్రా ఫ్రమ్ దిస్ లీగ్ ఆఫ్ నేషన్స్, మేక్ ఇట్ వెరీ వీక్. ఓకే, సో ఈ 3 దేశాలు బయటికి రావడం వల్ల ఏమైందమ్మా, సో మిగతా దేశాలన్నీ కూడా ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ మీద నమ్మకం కోల్పోయాయి. ఓకే, దే లాస్ట్ ఫెయిత్, దే లాస్ట్ దేర్ ట్రస్ట్ ఇన్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, అండ్ దే ఫెయిల్ టు కంట్రోల్ ద అగ్రెసివ్ పవర్స్ లైక్ ఇటలీ, జర్మనీ అండ్ ఆల్సో ద జపాన్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క మేజర్ ఇష్యూస్ అనేవి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్స్ బై ద లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకే, సో ఈ విధంగా మనం బాడీ అనేది 150 వర్డ్స్ నుంచి ఓకే సో యూ కెన్ రైట్ అప్ టు 170 వర్డ్స్ వరకు మీరు రాసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ 15 మార్కర్. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ 10 మార్కర్ అనుకోండి, ఖచ్చితంగా 100 వర్డ్స్లో మీరు ఈ యొక్క బాడీని ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూనిట్ టు స్ట్రక్చర్ యువర్ ఆన్సర్. ఇట్లా మీరు స్ట్రక్చర్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం మార్క్స్ మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్ మనం చూసినట్టయితే సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు ద వరల్డ్. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది ఆవిర్భవించింది. ఓకే, సో ఇట్ ఈస్ కేమ్ టు ఎన్ష్యూర్ ద గ్లోబల్ పీస్. ఓకే, ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఫెయిల్ టు డూ సో, ఇట్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ ద మెంబర్స్. ఓకే, సో ఎవరైతే లీగ్ ఆఫ్ నేషన్స్ మెంబర్స్గా ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ యొక్క పీస్ అండ్ ట్రాంక్విలిటీకి కానీ హార్మోనీకి కానీ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. ఓకే, సో ఇట్ రిజల్టెడ్ ఇన్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మిషన్. ఓకే, దానివల్ల ఏమైందమ్మా, సో మొత్తం లీగ్ ఆఫ్ నేషన్ యొక్క మిషన్ అంతా కూడా ఫెయిల్యూర్ అవ్వడం స్టార్ట్ అయింది, లీడింగ్ టు ద ఈవెన్చువల్ బ్రేక్అవుట్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఓకే, సో ఎప్పుడైతే లీగ్ ఆఫ్ నేషన్ బ్రేక్అవుట్ వచ్చిందో సో దాని మీద చిన్న దేశాల నమ్మకం పోయిందో ఆటోమేటిక్గా ఏమైందమ్మా, సో దిస్ లెడ్ టు ద మోర్ బిగర్ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్ని మనం కన్క్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే కన్క్లూషన్ అనేది మనకి సో ఇట్ షుడ్ బి ఇన్ ద 2 to 3 లైన్స్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఖచ్చితంగా మనకి 2 నుంచి 3 లైన్స్లో మాత్రమే మీరు కన్క్లూడ్ చేసుకోండి. కన్క్లూషన్ ఎప్పుడూ కూడా మనకి సో యూ హ్యావ్ టు బీ పాజిటివ్,
ఓకే, సో మనకి ఏదైనా సరే కంక్లూషన్ అనేది పాజిటివ్గా మెన్షన్ చేయాలి. అండర్స్టాండ్? సో నెగిటివ్ పాయింట్ మనం మెన్షన్ చేసినప్పటికీ ఫైనల్గా ఎండింగ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నోట్తోనే ఉండి ఆల్వేస్ బీ పాజిటివ్. ఓకే, ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక బ్యూరోక్రాట్ అనే ఒక వ్యక్తి ఎలా ఉండాలమ్మా, ఖచ్చితంగా పాజిటివ్గా అయినా ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో కన్క్లూషన్ ఎప్పుడు కూడా మీరు వే ఫార్వర్డ్ కానీ కన్క్లూషన్స్లో కానీ ఖచ్చితంగా మీరు ఒక పాజిటివ్ నోట్తో మీరు ఆన్సర్ని ఎండ్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద conclusion of this particular topic. Okay, hope you understand the context, hope you understand the body, and hope you understand the conclusion. Okay, so ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా బాడీ రాయాలి, ఏ విధంగా స్ట్రక్చరే చేయాలి, ఏ విధంగా కన్క్లూడ్ చేసుకోవాలనేటువంటి విషయం మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ అభ్యాసన ప్రోగ్రామ్. సో సైనింగ్ ఆఫ్, ఇట్స్ మీ డాక్టర్ కార్తిక్. హ్యావ్ ఎ గ్రేట్ డే.